ఆచి చికెన్ మసాలా. ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజు సిసిఎస్ ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. పైరసీ కేసులో నవంబర్ 16న అరెస్టు అయ్యాడు ఐబొమ్మ రవి. దాదాపు 3 నెలల పాటు రిమాండ్లో ఉన్నాడు ఐబొమ్మ రవి. అయితే ఐబొమ్మ రవికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ప్రతిరోజు సిసిఎస్ పోలీస్ స్టేషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఐబొమ్మ రవి తన పాస్పోర్ట్ను కోర్టులో సరెండర్ చేయాలని ఇప్పటికే కోర్టు ఆదేశించిన పరిస్థితి. దేశం విడిచి వెళ్లొద్దంటూ ఆంక్షలు విధించింది. అదేవిధంగా ఇంటర్నెట్ వాడొద్దని, ఒకవేళ తప్పనిసరిగా వాడాలనుకుంటే మాత్రం పోలీసుల అనుమతి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. అదేవిధంగా సినిమా పైరసీ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నట్టు ఐబొమ్మ రవి ఇప్పటికే మనకు తెలిసిన విషయమే. దీనికి సంబంధించి ఇప్పటివరకు పైరసీ కేసులో అరెస్ట్ అయిన రవిని దేశం విడిచి వెళ్లొద్దంటూ కోర్టు ఆదేశించిన పరిస్థితి. రైట్, ఇదాంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఐబొమ్మ రవికి ఎట్టకేలకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది. శత్రువులతో కూడినటువంటి బెయిల్ ఐబొమ్మ రవికి హైకోర్టు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రతిరోజు సిసిఎస్ పోలీసుల ఎదుట హాజరవ్వాలని, ఐబొమ్మ రవికి ఉన్నటువంటి పాస్పోర్ట్ ని హైకోర్టులో సరెండర్ చేయాలని, కోర్టులో సరెండర్ చేసిన తర్వాతే ఈ ఐబొమ్మ రవిని బయటికి రిలీజ్ చేయాలంటే మాత్రం కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దేశం విడిచి వెళ్ళకూడదని, ఒకవేళ ఇంటర్నెట్ వాడకూడదని, వాడాలనుకుంటే పోలీసుల అనుమతి కంపల్సరీగా ఉండాలంటూ ఈ సినిమా పైరసీకి సంబంధించిన వ్యవహారం పైన ఈ షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడే బెయిల్ మంజూరు చేసింది కాబట్టి బెయిల్ కాపీస్ జైలుకి వెళ్లిన తర్వాత ఈ రోజు టైం కి గడువులోపే ఈ బెయిల్ కాపీస్ చేసినట్టయితే ఈ రోజు రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. లేదా రేపు ఈ బెయిల్ కాపీస్ జైల్లో అందినట్టయితే రేపు ఐబొమ్మ రవి రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీనిపైన ఇన్ని రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి రవి సడన్ గా ఈ రోజు బెయిల్ రావడంతో మాత్రం కుటుంబ సభ్యులు ఉత్సాహంగా ఉన్నారు. తను సినిమా పైరసీలు చేసి కోట్లాది రూపాయలుగా ఇండస్ట్రీకి నష్టం కలుగజేశారన్న ఆరోపణల పైన కొన్ని ఆధారాలు సేకరించినటువంటి పోలీసులు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇన్ని రోజుల తర్వాత ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు కావడంపై మాత్రం కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి కోట్లాది రూపాయలుగా ఇండస్ట్రీ పేరుతో దూచుకుంటున్నటువంటి వారిని ఎదుర్కొని ఇన్ని రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి రవి ఇప్పుడు బెయిల్ రావడం పట్ల మాత్రం కొంత కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. కొన్ని రోజుల పాటు జైల్లో ఉండి అనేక కస్టడీలు ఎదుర్కొని అటు ఈడీ గాని, ఐటీ గాని కోట్లాది రూపాయలుగా సంపాదించారు సినిమా పేరుతో అంటూ కూడా రకరకాలుగా కేసులు నమోదు చేసి ఐబొమ్మ రవిని వివిధ సార్లు విచారించినప్పటికీ అతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, అతని ఫీచర్స్ కొన్ని కోర్టు పరిశీలించి పోలీసులు విచారణ జరిపిన తర్వాత అతను నిజంగానే పైరసీకి పాల్పడ్డారంటూ కూడా పోలీసులు కొన్ని అభియోగాలు మోపుతూ ఆ వివరాలను కూడా కోర్టు ప్రొడ్యూస్ చేయడంతో కోర్టు అతనికి మొదట రిమాండ్ విధించింది. ఆ రిమాండ్ పొడిగింపుతూ వస్తా ఉంది. ఈ రోజు గౌరవ న్యాయస్థానం ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు చేస్తూ ఇంతకు ముందే అన్యాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం అందిస్తారు. రవితేజ, అంటే అతను వేరే కంట్రీలో ఉంటూ దీనికి సంబంధించి పైరసీ చేసినట్టు తెలుస్తుంది. అయితే అవి విదేశాలకు వెళ్లే అవకాశం లేదా ఇప్పుడు? ఒకవేళ విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకున్న తర్వాతనే విదేశాలకు వెళ్లాలంటూ కూడా ఒక షరతు విధించడం జరిగింది. ప్రతిరోజు సిసిఎస్ పోలీసుల ఎదుట హాజరవ్వాలని, ఐబొమ్మ రవి తన పాస్పోర్ట్ ని కోర్టులో సరెండర్ చేయాలని, దేశం విడిచి వెళ్ళొద్దంటూ ఆంక్షలు విధిస్తూ ఇంటర్నెట్ వాడకూడదని, ఒకవేళ వాడాలనుకుంటే ఖచ్చితంగా పోలీసుల అనుమతి ఉండాలి అంటూ మాత్రం ఈ షరతులతో కూడినటువంటి బెయిల్ ని మంజూరు చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవ్వాలి. ఈ ఆంక్షలు ఇంప్లిమెంట్ అవ్వకపోతే మాత్రం రవికి బెయిల్ ని రద్దు చేసేటువంటి అవకాశం ఉంది. దీనిపైన కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారంగా ఐబొమ్మ రవి విషయంలో ఈ ఆంక్షల్ని అమల్లోకి తీసుకొచ్చి తనకు ఇంటర్నెట్ కానీ మిగతా ఏ పరికరాలు కానీ అతనికి ఇవ్వకుండా అతనికి కొన్ని ఆంక్షలు విధించి దీని ద్వారానే ఐబొమ్మ రవి ఈ బెయిల్ పైన రన్ అవ్వాల్సి ఉంటుంది అంటూ కూడా క్లియర్ కట్ గా పోలీసులు ఈ విషయాన్ని కోర్టుకు పోలీసులకు తెలియజేసినట్టుగా తెలుస్తుంటారు. అంటే ఎటువంటి షరతులు విధించింది? షరతులను ఒకవేళ ఉల్లంఘిస్తే ఎటువంటి కేసులు నమోదు చేస్తామని చెప్పేసి హెచ్చరించింది? కోర్టు ఇచ్చినటువంటి షరతులని ఉల్లంఘిస్తే మాత్రం అతని బెయిల్ ని రద్దు చేసేటువంటి అవకాశం. చాలా రోజుల తర్వాత ఐబొమ్మ రవికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది కాబట్టి ఈ బెయిల్ విషయంలో ఖచ్చితంగా ఈ ఆంక్షలు పాటించాలి. ఆంక్షలు పాటించని పక్షంగా డెఫినెట్ గా అతని బెయిల్ ని రద్దు చేసేటువంటి అవకాశం ఉంది. ప్రతిరోజు సిసిఎస్ పోలీసుల ముందు హాజరవ్వండి,
ఐబొమ్మ రవి తన పాస్పోర్ట్ ని కోర్టులో సరెండర్ చేయాలి. దేశం విడిచి వెళ్ళినప్పుడు దాని ఒకటి ఇంటర్నెట్ వాడకూడదు. ఒకవేళ వాడాలంటే పోలీసుల అనుమతి కంపల్సరీగా ఉండాలి అంటే మాత్రం ఈ ఆంక్షలను విధించడం జరిగింది. ఈ ఆంక్షలను ఒకవేళ ఉల్లంఘించకపోతే మాత్రం ఇమీడియట్ గా బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి బెయిల్ లభించింది కాబట్టి ఆ బెయిల్ పైన బయటకు వచ్చి ఆ ఆంక్షలను తప్పనిసరిగా పాటించాల్సిందే. ఉల్లంఘిస్తే మాత్రం బెయిల్ రద్దు చేసేటువంటి ఛాన్సెస్. అంటే ఐబొమ్మ క్లోజ్ చేసిన తర్వాత ఐబొమ్మ 1 పేరుతో మళ్ళీ కనిపించింది. అలా మళ్ళీ కనిపిస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఐబొమ్మ క్లోజ్ అయిన తర్వాత ఐబొమ్మ 2, ఐబొమ్మ 3 అని కూడా రకరకాలుగా పేర్లతో ఈ ఐబొమ్మ సినిమాలు దర్శనం ఇవ్వడం చేస్తుంది. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆన్లైన్ లో కొన్ని ప్రత్యక్షమైనటువంటి సినిమాలు మళ్ళీ ప్రసారం అవ్వడం, మళ్ళీ వీటిపైన పోలీసులు దృష్టి పెట్టినటువంటి వెంటనే ఆ వెబ్సైట్ అధికారులకు నోటీసులు పంపి దాని ద్వారా ఉన్న సినిమాలన్నీ కూడా తొలగించి అతని ఐబొమ్మ రవికి సంబంధం లేనటువంటి వ్యవహారమా అనే పోలీసులు పరిశీలించిన తర్వాత మొత్తం ఇతని నేతృత్వంలోనే జరిగింది. అది కూడా విదేశీ ఎక్విప్మెంట్ ద్వారా ఈ సినిమాలని టెలిగ్రామ్ ద్వారా కొనుగోలు చేసి ఈ సినిమా పైరసీలకు పాల్పడుతూ క్యాప్చర్ చేసినటువంటి సినిమాలను హై హెచ్డి క్వాలిటీ ద్వారా దాన్ని ఉపయోగించి దాని ద్వారా తిరిగి అతను ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేస్తూ 20 రోజుల పాటు ఈ దందా నడిపించాడని కూడా ఇన్వెస్టిగేషన్ బయటపడింది. కాబట్టి ఈ ఆధారాలన్నింటినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు పరిశీలించిన తర్వాత అతనికి రిమాండ్ విధించడం జరిగింది. ఈ రోజు తమ కుటుంబ సభ్యులు వేసినటువంటి పిటిషన్ పైన హైకోర్టు కొన్ని ఆంక్షలు విధిస్తూ ఈ బెయిల్ మంజూరు చేసినట్టు. అంటే రవికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ సీజ్ చేసిందా? ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజు సిసిఎస్ ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. పైరసీ కేసులో నవంబర్ 16న అరెస్ట్ అయ్యాడు ఐబొమ్మ రవి. దాదాపు 3 నెలల పాటు రిమాండ్లో ఉన్నాడు ఐబొమ్మ రవి. Shit.